అందించడానికి చేసే ఆధునీకరణ పనుల్లో భాగంగా ఈ సబ్స్టేషన్ నందు కొన్ని పనులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సప్లై ఆపడం జరిగింది. ఈ ఆధునీకరణ పనిలో భాగంగా మేజర్గా 3 వర్క్స్ చేస్తున్నాము. మొదటిది 220 kV సింగిల్ జిబ్రా బస్ని 220 kV ట్విన్ మూవ్స్గా మారుస్తున్నాము. ఇందులో 3 వింగ్స్ ఇన్వాల్వ్ అయినాము. O&M వింగ్, ప్రాజెక్ట్స్ వింగ్ అండ్ MRT వింగ్. ఈ అంతా పాయింట్ ఏంటంటే మనకు 220 kV చిన్నకంపల్లి నుంచి రేణిగుంటకు ఒకటే సింగిల్ లైన్ ఉంది. ఆ లైన్ను మనకు రిలయబిలిటీ కోసం మనకు బ్రాహ్మణపల్లి సబ్స్టేషన్కి ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాము. లిలో లైన్గా మార్చి 2 సర్క్యూట్గా చేయడం వల్ల మనకు సబ్స్టేషన్ నందు పవర్ రిలయబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల మనకు ప్రజలకు నిరంతరాయంగా పవర్ని అందించడం జరుగుతుంది. అదేవిధంగా సబ్స్టేషన్లో 33 లెవెల్లో 2 కొత్త ఫీడర్లని శాంక్షన్ చేశారు. వాటి పనులు కూడా జరుగుతున్నాయి. 33 kV ఆకేపాడు మరియు వత్తలు ఫీడర్లు కొత్తగా ఈ సబ్స్టేషన్లో యాడ్ చేయడం జరుగుతుంది ఉన్న 33 kV ఫీడర్లకు. ఈ విధంగా మనకు ఆర్గనైజేషన్ మనకు మాడిఫికేషన్ చేయడం వల్ల ఈ రాజంపేట చుట్టుపక్కల ప్రజలకు నిరంతరాయంగా పల్లెలకు మరియు అగ్రికల్చర్ సప్లై కూడా ఎటువంటి సాధ్యమైనంత వరకు నిరంతరాయంగా పవర్ సప్లై చేయడం జరుగుతుంది.